బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణ భారతి ట్రస్ట్ ను సందర్శించారు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు మంత్రులు. కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో అర్హులైన వారికి పింఛన్లు, లోన్లను స్మృతి ఇరానీ అందజేశారు. అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్ లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వెంకయ్యనాయుడు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. సంవర్ధన్ సహాయత సర్టిఫికేట్ 11 మంది చేనేత అవకాశం ఉన్నంత వరకు అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలో ఇంజనీర్ల కన్నా వైద్యుల ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నారు ఆయన. వైద్య విద్యను, వైద్య పరిశోధనలను ప్రోత్సహించడానికి మోడీ సర్కార్ కృషి చేస్తుందన్నారు. పేషెంట్ ఎక్కువ ఉన్నారు, డాక్టర్లు తక్కువ ఉన్నారు, నర్సులు తక్కువ ఉన్నారు, ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు. వాస్తవంగా ఇంజనీర్లు అంతమంది అవసరం లేదు, కానీ డాక్టర్లు అవసరం. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా తొందరలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే దిశలో ముందు పెడుతోంది. ఎక్కువ మంది డాక్టర్లు కానీ వస్తే మనం ఎక్కువ మందికి పేదవాళ్లకు అందుబాటులో వైద్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని కేంద్రం, రాష్ట్రం రెండు కూడా పెద్ద ఎత్తున ఈ వైద్య విద్యను రాబోయే రోజుల్లో వైద్య పరిశోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం చాలా సంతోషం. మోడీ గారు చాలా పట్టుదలలో ఉన్నాడు. ఏంటంటే పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపు, దానితో పాటు ఆపదలో ఉన్న వాళ్లకు అంత్యోదయ అక్కడి ఉన్న వాళ్లకు ఆపన్న హస్తం అందించిన విషయం పైన మోడీ గారి శ్రద్ధ పెడుతున్నాడు. దానిలో భాగంగా ఆయన పిలిపించాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్వర్ణ భారత్ ఒక వేదిక మాత్రమే, ప్లాట్ఫామ్. బట్ ఈ హాస్పిటల్స్ ఏతున్నాయో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వర్ణ భారత్ వాళ్ళకి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో వివిధ రకాలైన స్పెషలిస్టులు అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజానికానికి మరింత వైద్య సేకరణ అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఆ డాక్టర్లందరినీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ